స్వచ్ఛంద సంస్థలు సేవా సంఘాలు సమాజ అభివృద్ధికి పాటుపడాలని అప్పుడే ఆయా సంస్థలకు తగిన గుర్తింపు లభిస్తుందని గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి అన్నారు. కొత్త గాజువాకలోని శ్రీ గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జెడ్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల సంఘాలు అనేవి ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చునని అభిప్రాయపడ్డారు. పదవుల కన్నా సేవే ముఖ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించిన నాడే సంస్థలు సేవా సంఘాలు మరింతగా బలపడతాయని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం చేత శేషాద్రి ప్రమాణం చేయించారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా శిలపరశెట్టి నారాయణమూర్తి, అధ్యక్షులుగా భీశెట్టి సింహాచలం నాయుడు, ప్రధాన కార్యదర్శిగా చదరం నూకరాజు, కోశాధికారిగా అడారి రాము, బొడ్డేడ సత్యనారాయణమూర్తి తదితరులను ఎన్నుకున్నారు. సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంఘంలో సేవ చేయాలని గౌరవ సాక్షిగా ముందుగానే నేను అందరినీ పిలుస్తాను. అందరూ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలంతా కలిసి చేద్దాము. అంతవరకు నేను వేదికైనా సరే ముందుకు వచ్చే పని నాకు ఉంది. అలాగే అమ్మవారికి నేను చేయగల సేవలు అందిస్తానని, అలాగే నాకు సాంకేతికలు అంతమంది పెద్దలకు మా కళాకారులు కూడా ముందుకు చేస్తామని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇంకా సాధిస్తున్నాను. భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యం పెట్టడానికి అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. అందరూ కూడా అయితే మా వంతుగా మీ అందరికీ ఈ కార్యక్రమం ఇక్కడ కార్యక్రమం చేయడానికి మా వంతుగా మీకు ఇక్కడ చేసే కార్యక్రమం ప్రతిదీ తెలియపరచడం మా బాధ్యత. దాన్ని మీరు సంస్థానికి అంటే పైగా వచ్చి చెప్పడానికి ప్రయత్నంగా అన్ని కూడా పూజలు వచ్చాయి. ఈ పూజ చెప్పినట్టుగా భావించి ప్రతి కార్యక్రమానికి కూడా పూజలు మళ్ళీ మన హృదయ పరమేశ్వర మౌన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సంబంధం తీసుకొస్తాం. దానికి కూడా ప్రతి ఒక్కరు మహిళలు పురుషులు ఇది మన బాధ్యత, ఇది మనం అనుకుంచాలనుకునే పండుగ అని భావించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మనకి వాట్సాప్ ద్వారా కానీ లేదంటే బోర్డు ద్వారా కానీ మీ మెసేజ్ ఇవ్వడం మా బాధ్యత. మీ అందరూ కూడా కావాల్సింది నేను ఇది కూడా అయితే అందరూ భావించి కావాలంటే మీ అందరూ సహకారం మాకు కావాలి. మీ అందరూ చేయలేదు, మీరు ఎలా చెప్తే చేయడంలో ఉంది. ఇక్కడ బంధాలు కాకపోవడం మాత్రమే పనిచేయడానికి ఉన్నాం. దయచేసి అందరూ కూడా భావించి మనం ముందుగా మహిళా ఈ ప్రమాణం మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండబడుతుంది. క్యాపిటల్ టీవీ సభ్యులైన ఏ సచివ గారు రమ్మన్నప్పటికీ నాకు హఠాత్తుగా ఉండడం వల్ల నేను రాలేకపోయాను. కానీ మన పొలం కొనుక్కు తెచ్చి నాకు సన్మానం జరగడం అయితే నాకు ఇదే ఫస్ట్ టైం. జీవితంలో ఈ విషయంలో మాత్రం నేను ఇచ్చే సలహా ఒకటేనండి, కొత్త కార్యవర్గ సభ్యులకి ఎక్కడికైనా మనం రిప్రజెంటేషన్ పట్టుకెళ్తే మినిమం 100 మంది ఉండాలండి. అంతేగాని ఏదో ఒకరు ఇద్దరు ఇచ్చేస్తే మాత్రం ఇచ్చారా పక్కన పెడతాం. అదే 100 మంది ఇస్తే ఈ వెనకాతలు ఇంతమంది ఉన్నారా అన్నది మాత్రం సంక్షేమం తీసుకోవాలి. అంతేగాని ఏదో ఇచ్చారు తీసుకున్నాము మనం ఇచ్చామంటే మాత్రం అవదండి. మీరు అన్నట్టు ఎకరా అన్నదైతే ఇప్పుడున్న సాధ్యం అయితే అవ్వదు. ఎకరా అవ్వదు. ఏదో ఉన్నాటిలో ఎంతో చూసుకోవడం, అక్కడ షెడ్ లేదంటే ఏదో తీసుకొని వెళ్ళిపోదు. కానీ మాకు ఎకరాల్లో కళ్యాణ మండపం పట్టుకున్నాం అన్నదైతే మాత్రం అవ్వదండి ఇప్పుడున్న రోజుల్లో. మీరు ఎక్కడ చెప్పేది సంఖ్యాబలం తెచ్చుకోండి. ఇప్పుడు గాజువాకలో మా ఆయన ఇక్కడ చుట్టుపక్కల మన హై స్కూల్ రోజుల్లో 400 నుంచి 500 ఇళ్ళు ఉంటాయి మనల్ని. కానీ గాజువాకలో మాత్రం 5000 మంది ఉంటారు మన కుటుంబ సభ్యులు. వాళ్ళందరినీ కూడా సంఘటన చేసుకొని ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమం ద్వారా ఏదైనా మనం ఏం చేయాలన్నా సంఘటనగా ఇస్తే వారికి మనకి ఏ పనులు అవ్వాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.